వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ కమలాకర్ని. అందరికీ ముందుగా శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మా ఇంట్లో శివరాత్రి ఎలా చేసుకుంటాం అంటే, పిల్లలతో హడావుడి ఎక్కువ ఉంటుందండి. ఆ పిల్లలదే ఎక్కువ ఉంటది. మావాడు ఉపవాసం ఉంటుంటాడు, మధ్యాహ్నం కన్నా భోజనం చేస్తా అంటాడు. ఆ ఉపవాసం అనేసరికి, కాకపోతే నేను కూడా ఉపవాసం ఉండేవాడిని. అయితే దేని గురించి తెలుసా అండి, మా చిన్న అక్కయ్య ఉండేవాళ్ళు, మా అక్కయ్య ఉపవాసం ఉండేది, జాగరణ చేసేది. అరే లేయిరా జాగరణ చేద్దు, అరే నాకు నిద్ర వస్తుంది, అరే లేయిరా ఒక్కనున్నా నాకు ఇబ్బంది అవుతుంది అన్నాను. సేమ్ ఈ ఏజ్ లో ఉన్నాను నేను. అయితే రోజు మా అక్క గురించి ఎందుకు ఊకే ఉపవాసం లేకుండా జాగరణ ఎట్లా చేస్తామో అన్నట్లు అప్పుడు నుంచి ఉపవాసం ఉండేవాడిని. అంటే మా అక్కకి కంపెనీ ఇవ్వడానికని ఉండేవాడిని. మా అక్క 2 సార్లు ఉండేది. కార్తీక పౌర్ణమి ఇది మన తొలి ఏకాదశికి, శివరాత్రికి ఉండేది. తనతో పాటు ఉపవాసం ఉండి నైట్ జాగరణ చేసేవాడిని. అయితే ఇప్పుడు నాకు నా వల్ల అవ్వట్లేదని రీసెంట్ గా వదిలిపెట్టేశాను. అయితే నా ప్లేస్ లో మా పాప ఉంటుంది, మా మిస్సెస్ ఉంటుంది, మా వాడు ఉంటాడు. కానీ బొజ్జ గురించి మాత్రం ఉండదు. అది గురించి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ఏందో ఒక్కసారి మా పిల్లల పైన ఒక కన్ను వేసుకొని లుక్ వేసుకొని శివయ్య గుడికి వచ్చాము. గుడికి వచ్చాక దర్శనం చేసుకొని కొంచెం మా పాపకు కొంచెం ఎర్లిగా ఉంటుంది. అది అందుగురించి గుడికి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వచ్చాక దర్శనం చేసుకున్నాక కొంచెం మళ్ళీ కనిపిస్తాను. బ్యాక్ సైడ్ చూసండి, మీకు చాలా వీడియోస్లో చూపించాను. మన శివయ్య గుడి చాలా ఫేమస్ అయిన గుడి అండి మా నాగరంలో. नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहं तुषाराद्रिसङ्काशगौरं कबीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गालसत्फालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं अजं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारि न यावत् उमानाथ पादारविन्दं भजन्ति हलोके परे वा नरा
तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखागतातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो तुषाराद्रिसङ्काशगौरं कबीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसत्फालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं अजं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यं कलातीतकल्याणकल्पातकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद వచ్చాము ఆడ తీర్థం తీసుకున్నది అయ్యవారి దర్శనం మంచిగా అయ్యింది. అయితే పిల్లలకు పండ్లు కోసి పెడితే వాళ్ళు తింటుంటే ఉండే ఆనందం వేరే ఉంటుంది. అయితే ఆ పిల్లలకు అన్ని సమకూర్చి పెట్టాలి. ఒకడు ఈ పండు తినాలంటాడు, ఒకడు ఆ పండు తినాలంటాడు. అన్ని ముక్కలు చేసి పెడితే మంచిగా తింటారు కదా, నీట్గా కట్ చేసి ఇద్దామని. సునీత పండ్లు తీసుకురా, వాటర్ మిల్లన్ తీసుకురా. చాకి సరిపోద్దా? సరిపోతుంది. ఇది ఒకటి. ఈ పండ్లు తినడం అంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి పండ్లు తింటున్నారు. ఉదయం ఉపవాసం ఉంటారు కదా, అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని అందాలంటే అన్ని పండ్లు తినాలి. అయితే డైలీ తినరు, తినమంటే కథలు పడతారు కాబట్టి ఈ ఉపవాసం ఉన్న రోజన్నా తింటారు. స్వీట్గా ఉందా? ఉడికిందా? ఏ అమ్మ నువ్వు చెప్పే. ఏ తింటున్నా కరెక్ట్. నేను తినే టైంలో ఎట్లుందని అడుగుతావేంది మమ్మీ? అరే పెద్దదాని కదా, టేస్ట్ ఎట్లుందో చెప్తావనే. ఇంతవరకు ఎవరు తినలే కదా. ఒక పొద్దున్నావు తిను.
స్వీట్ ఉందా లేదా? ఓకేనా? సూపర్ ఉంది. నెక్స్ట్ టైం ఎట్లనే కాదు మమ్మీ, మస్తుంది. స్వీట్ పొటాటో బాగా ఉడికినాయి. మస్తు అయింది. అక్కి నీకేవి ఇష్టం? ఏం సైలెంట్గా ఉన్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావురా? చూపినారు ఏం తింటున్నావు? విక్కిగానికి పెట్టినావా ఏమన్నా? గంచుగడ్డ పెట్టిన ఏ పెట్టకరా దానికి స్వీట్. పెట్టినా కాబట్టి వాటర్ మిలన్ పెట్టి తింటదేమో. ఇగో మీకు కావాలంటే ఇంకా వాటర్ మిలన్స్ తీసుకోండి, ఇవి ఉన్నాయి. స్వీట్ పొటాటో తీసుకుంటా. సూపర్ ఉంది. తీసుకోండి. ఒరే తిన్నాక పెట్టుకోరు. ఆశ కొట్టు పాపనయ్యా. అక్కే దానిలో కొన్ని తింటాడు, కొన్ని తిని మిగిలిన నాకు వద్దు మమ్మీ అని నీకే ఇస్తాడు. చూడు మమ్మీ మళ్ళీ వాడు తింటుండు. తింటున్నాడు వాటర్ మిలన్. వచ్చినట్టున్నాయి. తింటదా విక్కి? ఏ చూపి. నీ డ్రెస్ లో కలిసిపోయిందిరా, నాకు కనిపిస్తలే. విక్కీ తింటుంది అది. మమ్మీ ఇంకా రేపటి నుంచి దానికి వాటర్ మిలన్ తప్పితే ఇంకేం తినదు. చూడు మమ్మీ. అక్కి ఇంకా పెట్టక అక్కి చాలు. అరే విక్కీ నీలాంటిది ఏం కాదు, బుద్ధిమంతురాలేదు. నువ్వే సరిగా తినట్లేదు, బక్కగా అవుతున్నావు. అమ్మాడు ఉప్పు తెచ్చుకున్నాడే. ఏ ఉప్పు ఎందుకురా? వాటర్ మిలన్ వేసుకుంటే బాగుంటది. ఎవరు చెప్పిరు? ఒకసారి వేసుకొని తిన్నా, బాగుంది. మా అమ్మ చెప్పిండు. ఈరోజు ఉప్పు వేసుకుంది. నువ్వు ఒక పొద్దు లేవుగా, తిను. అంటే చాలు. తినొద్దా ఉప్పు కారం? ఏవి తినొద్దు. ఓకేనా? అయ్యో బాగుంటుందో బాగుంటుందో. బాగుంటది, చాలా బాగుంటది. సరే ఒక్కదానికి వేసుకొని ఫస్ట్ ట్రై చేయండి రా. మళ్ళీ మొత్తం వేసుకున్నాక తినమంటే ఎట్లా? గుడ్ బాయ్. బాగుందా చెర్రీ? స్ప్రైట్ లాగుందా? నువ్వు చెప్పుకున్నావు ఎట్లుందో. తిని చూడు ఒకటి. ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. కరెక్ట్ చెప్తాడు గును, హానెస్ట్. అరే ఇంకొంచెం కారం తెచ్చి పోసుకోరాకే. అవును, ఇంకా టేస్ట్ ఉంటది కారం. ఏ నువ్వుకే తినే, ఎవరి ఇష్టం వాళ్ళది, నువ్వు తిను. మరి ఫ్రూట్స్ లలో ఉప్పు వేసుకొని తింటుంది. గరం మసాలా కూడా వేస్తే బాగుంటది. బాగుంది. నువ్వు అన్ని తింటావు, మళ్ళీ రేపు మోషన్స్ అన్ని బాత్రూమ్ లో నుంచి బయటికి రాకుండా స్కూల్ కోకుండా ఇంట్లో కూర్చుంటావు అంటే